దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 780, నిఫ్టీ 240 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మరి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి దీనికి గల ప్రధాన కారణం ఏంటి సార్? దీని గురించి మీరు ఏమంటారు? ఒకటేంటంటే మనం బుధవారం చూసాము, మళ్ళీ యుద్ధం ఏదైనా ఎస్కలేట్ అవుతుందనే వరీస్ తో కొంచెం బాంబింగ్ జరిగాక అమెరికా ఇరాన్ పైన దాడి చేశాక కొంచెం ఆ రోజు సెలాఫ్ చూసాము. సెలాఫ్ చూడనప్పుడు ఆల్రెడీ 24,300 దగ్గర వరకు కూడా మార్కెట్ నిఫ్టీ రీచ్ అయింది. ఆ సెలాఫ్ వల్ల మళ్ళీ కొంచెం పడిపోయింది అండ్ నిన్న కొంచెం రికవరీ వచ్చేసింది అండ్ మైల్డ్ గా వచ్చింది. ఇవాళ ఏంటంటే ఇంకా ఇప్పటికైతే ఎస్కలేషన్ పెరగలేదు. మళ్ళీ క్రూడ్ ఆయిల్ కూడా ఆ రోజు ఏంటంటే ఒక 5-6% పెరిగింది. బట్ ఆ తర్వాత స్లో డౌన్ అయింది. ఇప్పుడు స్టిల్ $75 దగ్గర ఉంది కాబట్టి కొంచెం భయాలు సబ్సైడ్ అయ్యాయి. అందుకే వొలటిలిటీ కూడా తగ్గింది అండ్ మార్కెట్ లో మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ కొన్ని కంపెనీస్ ఏవైతే అనౌన్స్ చేయబోతున్నాయో రిజల్ట్స్ కూడా ప్రొజెక్షన్స్ కూడా అవి చాలా బెటర్ డీసెంట్ గానే ఇచ్చాయి. సో ఇవన్నిటిని చూసుకొని మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ జరిగింది. ఎస్పెషల్లీ టీసీఎస్ తన అర్నింగ్ సీజన్ తో మొదలు పెట్టింది, సాలిడ్ గా రిజల్ట్స్ ఇచ్చింది, హెడ్ కౌంట్ పెరిగింది. సో టీసీఎస్ బీయింగ్ ఒక పెద్ద కంపెనీ, దాంతో పాటు మిగిలిన ఐటీ కంపెనీస్ కానీ అదర్ కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్స్ ఈసారి బాగా ఇస్తారనే ఉద్దేశంతో కొంచెం పాజిటివిటీ వచ్చింది ఇవాళ. అందుకే మనం ఇవాళ నియర్లీ 1% వరకు కూడా ఇప్పటికైతే సో ఫార్ అప్ సైడ్ చూస్తున్నామండి. రైట్, థ్యాంక్ యూ సార్.